అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కథలో రాజకుమారి పార్ట్ 3లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత సత్యపవన్ ఫ్రమ్ స్టోరీ మిర్రర్. ఇక పల్లవి విషయం ఇంట్లో చెప్తే లేనిపోని సమస్యలు వచ్చి పడతాయని భావించి ఇంట్లో చెప్పడం కంటే తనే ఆ లెటర్ రాసిందెవరో కనుక్కొని ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేద్దామనుకున్నాడు పవన్. అలా 1 కాదు 2 కాదు, వారం నెలల తరబడి తనని కాలేజీలో ఇంట్లో ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. కానీ పవన్ అనుమానించినట్టు తనకి ఒక చిన్న క్లూ కూడా పల్లవి తప్పు చేసినట్లు దొరకలేదు. బహుశా ఈ విషయం పవన్కి తెలిసిందని పల్లవి జాగ్రత్త పడినట్టుంది. ఏదైతేనేం పల్లవి మాత్రం ఏ తప్పు చేస్తున్నట్టు కనిపించకపోవడంతో విషయం ఇక్కడితో సద్దుమణిగినట్టేనని భావించి చివరికి పవన్ ఊపిరి పీల్చుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ మధ్య దూరం కూడా పెరుగుతూనే వస్తుంది. ఒకానొక కుటుంబ వేడుకలో బంధువులంతా ఈడు జోడు బావుందంటూ వాళ్ళిద్దరినీ ఆట పట్టించసాగారు. అది ఏమాత్రం నచ్చని పల్లవి అక్కడి నుండి అయిష్టంతో వెళ్ళిపోయినా తను సిగ్గుపడుతుందంటూ వాళ్ళు మరింతగా వేలాకోలం చెయ్యసాగారు. కానీ పవన్కి మాత్రమే తెలుసు తను అక్కడి నుండి ఏ ఉద్దేశంతో వెళ్ళిపోయిందో. ఆ ఫంక్షన్ ముగిసిన రాత్రి పడుకోవడానికి సిద్ధమైన పవన్కి ఎప్పుడూ లేనిది ఆ రోజు రాత్రంతా పవన్ కళ్ళల్లో పల్లవి రూపమే కదులుతుంది. తన చెవుల్లో ఆ బంధువులన్న మాటలే మ్రోగుతున్నాయి. తన మదిలో పల్లవి ఊహలే మెదులుతున్నాయి. ఎందుకో ఇవన్నీ తనకి ఆ రాత్రి నిద్ర లేకుండా చేస్తున్నాయి. తనపై ఒకటే ఆలోచనలు. అప్పటి వరకు ఎప్పుడూ పల్లవితో జీవితాన్ని పంచుకోవాలన్న ఉద్దేశం లేని పవన్కి ఆ రోజు ఎందుకో తన ఆలోచన మారింది. తన మనసు పల్లవి వైపు మళ్ళింది. తను హృదయంలో కవితా వాక్యాలు వెల్లివిరుస్తున్నాయి. కళ్ళ ముందు నీ రూపం, కళ్ళు మూస్తే నీ స్వప్నం, వినిపించే ధ్వనిలో నీ స్వరం, పలికే పలుకులో నీ పదం, పీల్చే గాలిలో నీ పరిమళం, నా హృదయంలో నీ స్థానం సుస్థిరం అంటూ ఊహలు ఎక్కువైపోతున్నాయి. అయినా నాకేం తక్కువ, ఎంతైనా మావయ్య కూతురేగా. పైగా రేపెవరో బయట ముక్కు మొహం తెలియని దాన్ని కట్టుకొనే కన్నా మన గురించి, మన ఫ్యామిలీ గురించి అన్నీ తెలిసిన తనతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడంలో తప్పేముంది? దానికి తోడు అమ్మకు నాన్నగారికి కూడా తనంటే చాలా ఇష్టం. ఇక అత్తయ్య సంగతి పక్కన పెడితే మావయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టం. పల్లవి విషయానికి వస్తే ఇన్ని రోజులుగా నాపై ఉన్న అభిప్రాయం ఎప్పటికైనా మారి తనకి ఇష్టంగా మారకపోదా? ఏ రోజుకైనా మేమిద్దరం ఒకటి కాలేమా? ఇలా రకరకాల ఆలోచనలు పవన్ మదిలో మెదులుతున్నాయి. అప్పటి వరకు తనపై ఉన్న కోపం కాస్త ఇష్టంగా మారింది. ఆ ఇష్టం కొద్ది క్షణాల్లోనే ప్రేమగా రూపాంతరం చెందింది. ఆ తెల్లారి నుండి పల్లవిని చూసిన పవన్కి ఎందుకో తను కొత్తగా కనిపించడం మొదలయ్యింది. అంటే మన వాడి హృదయంలో ప్రేమనే విత్తనం మొలకెత్తడం మొదలయ్యిందన్నమాట. తనని కలవాలని, కలిసి మాట్లాడాలని, తనతో సరదాగా గడపాలని పవన్కి కొత్త కొత్త కోరికలు, ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. తనని మచ్చిక చేసుకోవడం కోసం తనతో ఎంత మాట్లాడదామని ట్రై చేస్తున్నా దానికి పల్లవి వాళ్ళమ్మ అడ్డుపడుతూనే ఉంది. ఒకవేళ వీలు కుదిరినా పల్లవి మాత్రం అయిష్టంగానే మొహం చాటేస్తుంది. పల్లవిపై పుట్టిన ప్రేమని తనకి ఎలా చెప్పాలో తెలియని పవన్ మాత్రం తనకి కూడా తెలియకుండానే పల్లవిని అంతకంతకు ప్రేమిస్తూనే వచ్చాడు. కానీ విచారించదగ్గ విషయం వాళ్ళ మధ్య దూరం. అది ఎంతంటే వాళ్ళిద్దరి దగ్గర ఒకరి కాంటాక్ట్ నెంబర్ ఒకరి దగ్గర ఉన్న కనీసం ఎప్పుడూ చిన్న మెసేజ్ కూడా చేసుకోలేనంత. ఇక వాళ్ళ మధ్య మాటల సంగతి చెప్పనక్కర్లేదనుకుంటా.
అలా 2 ఏళ్ళు గడిచాయి. ఈ 2 ఏళ్లలో పవన్ పల్లవిని మాత్రమే కాదు, చూసిన ప్రతి అమ్మాయిలో కూడా తను అంతగా ప్రేమించిన పల్లవినే చూసుకొని మురిసిపోయేవాడు. ఎప్పుడూ తన ఊహలే, తన ధ్యాసే. ఎప్పటికైనా తన ప్రేమను పల్లవి అర్థం చేసుకుంటుందని ఆశతో, మరింత నమ్మకంతో పరితపించిపోయేవాడు. ఇంటర్ పూర్తి చేసి ఎట్టకేలకు ఇంజనీరింగ్లోకి అడుగుపెట్టారు వాళ్ళిద్దరూ. వాళ్ళకి కూడా మెచ్యూరిటీ రావడంతో సరిగ్గా ఇద్దరికి అప్పుడే కొంచెం కొంచెం మాట కలిసింది. పల్లవి కూడా ఎప్పటిలా కాకుండా కొంచెం చనువుగానే మాట్లాడడం మొదలుపెట్టింది పవన్తో. అసలే పల్లవి ఎప్పుడెప్పుడు తనతో అలా మాట్లాడే రోజొస్తుందని ఎదురు చూస్తున్న పవన్కి ఆ రోజులు రానే వచ్చినట్టనిపించాయి. పక్క పక్క ఇళ్లలో ఉంటున్నా కూడా ఇద్దరూ చాటింగ్ చేసుకునేవారు. మామూలుగానే చేస్తున్నా పల్లవికి ఇదంతా సడన్గా ఇంట్లో తెలిస్తే లేనిపోనివి అంటగడతారని భయం కూడా ఉంది. అలా 2 వారాలు గడిచాయి. పల్లవి తనతో ఇంతలా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. తన మాటలు చూస్తుంటే పల్లవి కూడా తనని ఇష్టపడుతున్నట్టు అనిపించింది పవన్కి. ఇక ఇంతకన్నా ఆలస్యం చేస్తే ఎక్కడ తను దూరం అవుతుందోనని భావించి తన మనసులో మాట చెప్పేశాడు పవన్. కానీ పల్లవి మాత్రం తనకి అలాంటి అభిప్రాయం లేదని, ఇలాంటి ఉద్దేశంతో ఉంటే ఇంకెప్పుడు తన జోలికి రావద్దంటూ పవన్ ప్రేమని తిరస్కరించింది. దాంతో పవన్కి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ప్రతి చిన్న కష్టాన్ని వాళ్ళమ్మతో పంచుకొనే పవన్ జరిగిన ఈ విషయాన్ని కూడా తనకి చెప్పక తప్పలేదు. దాంతో పవన్ వాళ్ళమ్మ, చిన్న పిల్లలు మీరు, ఇప్పుడే ఎందుకు ఇవన్నీ, తొందరపడ్డావురా నాన్న, పోను పోను తనే అర్థం చేసుకుంటుందిలే అంటూ పవన్ని ఓదార్చింది. జరిగిన ఈ సంఘటనతో పల్లవి మళ్ళీ పవన్కి దూరం అవ్వక తప్పలేదు. అసలే ఎవరితో అంత చలువుగా మెలగని, అబ్బాయిలంటే ఆమడ దూరం ఉంటూ బాగా రిజర్వ్డ్గా ఉండే తనకి ఈ ప్రేమలు గీమలు పడవని తెలిసి కూడా ప్రపోజ్ చెయ్యడం తనదే తప్పన్నట్టు భావించి నిరాశతో కుమిలిపోతున్న తన మనసుకి సర్ది చెప్పుకుంటున్నాడు పవన్. పల్లవికి తన ప్రేమ ఇష్టం లేదని తెలిసి తనని డిస్టర్బ్ చెయ్యడమైతే మానేశాడు. కానీ తనపై ప్రేమ పవన్కి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. తన జీవితంలోకి మళ్ళీ పల్లవి రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. నిన్ను చూసిన క్షణక్షణం నీకై తలచా ప్రతీక్షణం, నువ్వు కాదన్న మరుక్షణం నన్ను నేనే మరిచా తక్షణం, ఎన్నాళ్ళకైనా నీ కోసమే నా నిరీక్షణ అంటూ కవితలు రాసుకుంటూ ఉన్నాడు పవన్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతున్న రోజులవి. 2 రోజుల్లో M1 మ్యాథ్స్ ఎగ్జామ్. ఇంజనీరింగ్ మొత్తానికి అది సంక్లిష్టమైన సబ్జెక్ట్. అది పల్లవి ఆ సబ్జెక్ట్లో బాగా వీక్ కాబట్టి చాలా డెడికేషన్తో ప్రిపేర్ అవుతుంది. పవన్కి మాత్రం మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. పైగా తనకి అది చాలా ఈజీ సబ్జెక్ట్ అవ్వడం వలన పెద్దగా దానికోసం పట్టించుకోవడం లేదు. దాంతో పవన్ వాళ్ళ నాన్న, ఏరా గాడిదా, రేపు ఎగ్జామ్ పెట్టుకొని రోడ్ల మీద అలా నిర్లక్ష్యంగా తిరుగుతున్నావేంట్రా, కాసేపు ఆ పుస్తకం తీసి 4 ముక్కలు నేర్చుకుంటే రేపు పరీక్షలో ఏదో ఒకటి రాయడానికి ఉంటుంది. నీ మొహానికి ఫస్ట్ క్లాస్ మార్కులు కాకపోయినా కనీసం పాస్ మార్కులైనా తెచ్చుకోవచ్చు. ఆ పక్కన నీ తోటిది చూడు, ఏ డిస్టర్బెన్స్ కలగకుండా వాళ్ళ మేడ మీద ఎంత శ్రద్ధగా చదువుకుంటుందో. నువ్వు ఉన్నావు అచ్చొచ్చిన ఆంబోతులా రోడ్ల మీద పడి దొర్లమంటే నీ వెధవ ఫ్రెండ్స్ని వేసుకొని 24 గంటలు దొర్లుతావు. కనీసం తనని చూసైనా సిగ్గు తెచ్చుకోరా, వెధవ పొరంబోకు అంటూ తనని ఒకటే తిట్టాడు. ఆయన తిట్లకి కాకపోయినా పల్లవి మీదున్న ఇష్టంతో పవన్కి కూడా ఏదో మొక్కుబడిగా చేతిలో పుస్తకం పట్టుకొని పవన్ కూడా మేడపైకి ఎక్కాడు. పుస్తకం వైపు కన్నా పల్లవి వైపే తన చూపులు ఎక్కువగా కదులుతున్నాయి. పల్లవి మాత్రం పవన్ వైపు కనీసం చూడడం కూడా లేదు. పైగా తన చూపులు అసలు వేరే దిక్కుకు తిరగడం లేదు, ఒక్క తన పుస్తకం వైపే తప్ప. కాస్త నిశితంగా గమనిస్తుంటే తను బుక్కు అడ్డు పెట్టుకొని చూస్తున్న తన ఫోన్లోనే ఉంది పల్లవి ధ్యాసంతా. ఆ ఫోన్ వంక చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది పల్లవి. చాలాసేపు సమయం గడిచింది. 1, 2, 3 గంటలు అలా దాదాపు చీకటి పడుతుంది. పల్లవికి
మాత్రం ఆ ఫోన్ తప్ప వేరే ధ్యాస లేదు. పవన్కి ఏం అర్థం కావడం లేదు. చదువంటే పడి చచ్చిపోయే తను ఇంత కష్టమైన ఎగ్జామ్ని కూడా ఎందుకంత తేలిగ్గా తీసుకుంటుంది? పైగా మ్యాథ్స్ ఎగ్జామ్లో తను వీక్. అసలు ఎవరితోనూ పెద్దగా మాట్లాడని అమ్మాయి ఎందుకంత ఆ ఫోన్లోకి తదేకంగా అలానే చూస్తూ మురిసిపోతుంది? వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తను మాతో అసలు చాటింగ్ లాంటివి చెయ్యదని చెప్పారు. ఎవరితో? అబ్బా, అసలు ఆ ఫోన్లో ఏముంది అంటూ లేనిపోని సందేహాలు పవన్ మదిని చుట్టుముట్టాయి. ఆ రోజు రాత్రికి పవన్ వాళ్ళమ్మ పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళి కర్రీ ఇచ్చి రమ్మనడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు పవన్. తనకు సపరేట్గా ఉన్న గదిలో చదువుకునే వంకతో పల్లవి ఇంకా ఆ ఫోనే పట్టుకొని కూర్చుంది. ఎవరికి అనుమానం రాకుండా ఒకవైపు పుస్తకం అడ్డుపెట్టి పవన్కి ఉన్న అనుమానం మరింత బలపడింది. వాళ్ళ మావయ్య పిలవడంతో అక్కడే కూర్చొని కబుర్లు చెప్తున్నాడు పవన్. కానీ తన ధ్యాసంతా పల్లవి మీదే ఉంది. ఇంతలో పవన్ వచ్చినట్టు గమనించిన పల్లవి తన మొబైల్ ఫోన్ అక్కడే హాల్లో ఉన్న టేబుల్ దగ్గర ఛార్జింగ్ పెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడం చూశాడు పవన్. ఇదే అదునుగా భావించిన పవన్ పల్లవి ఫోన్ ఎవరికీ తెలియకుండా చెక్ చెయ్యడం మొదలుపెట్టాడు. అలా చెక్ చేస్తున్న పవన్కి పల్లవి ఫోన్లో కొన్ని నిర్ఘాతపోయే విషయాలు తెలిసాయి. ఆ నిర్ఘాతపోయే విషయాలేమిటి? చదువును పక్కన పెట్టి మరి పల్లవి ఎందుకలా చేస్తుంది? అంత పద్ధతిగా ఉండే పల్లవి ఎందుకు ఇలా తయారవుతుంది? అసలు పల్లవి ఫోన్లో ఏముంది? పల్లవికి పవన్ ప్రేమ అంటే ఇష్టం లేకపోయినా ఇంకా పవన్ తన వెంట పడడం కరెక్టేనా? పల్లవి కుటుంబంతో తనకున్న చనువుతో పల్లవి ఫోన్ చెక్ చేయడం పవన్కి తగువా? లాంటి మీ మదిలో మెలుగుతున్న ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు పార్ట్ 4లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.